Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే క్రంచీ అండ్ టేస్టీ అయిన స్నాక్ గోల్డెన్ ఫింగర్ పపెట్స్ రెసిపీ. 90s కిడ్ ఫేవరెట్ స్నాక్స్ గొట్టాలు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే స్నాక్స్ గొట్టాలు. ఇంటి దగ్గర చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ అండ్ మెజర్మెంట్స్ తో పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ గొట్టాలని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకుని 1 కప్ బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ మైదా పిండిను వేసుకోవాలి. అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడాని 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పపెట్స్ కారంను వేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ ని కొంచెం వేసుకోవాలి. లేదు అంటే టర్మరిక్ పౌడర్ ని అయినా వేసుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్. ఒకవేళ మీరు ఫుడ్ కలర్ వేసినట్టయితే చాలా తక్కువ వేసుకోవాలి. లేదు అంటే కలర్ వేయకుండా అయినా చేసుకోవచ్చు. తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ ను వేసుకోవాలి. లేదు అంటే బటర్ నైనా వేసుకోవచ్చు. ఇది మన ఆప్షనల్. ఆయిల్ లేదా బటర్ ని వేయడం వల్ల మనకు గొట్టాలు షైనీగా వస్తాయి. ఆయిల్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని తర్వాత ఈ విధంగా ఎటువంటి లమ్స్ అనేవి లేకుండా ఇలాగ కలుపుకుని వాటర్ ని ఒకసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ గోల్డెన్ ఫింగర్ పపెట్స్ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పపెట్స్ కారం. ఇది వేయడం వల్ల గొట్టాలు గుల్లగా వచ్చి పొంగుతాయి. అలాగే క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పల్చగానే కాకుండా చపాతీ పిండి ముద్ద టెక్చర్ లో ఈ పిండిని కలుపుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ని పెట్టి కుక్కర్లో 1/2 లీటర్ వాటర్ ని వేసుకుని వాటర్ హీట్ అయ్యాక స్టీమ్ చేసే జల్లెని పెట్టుకుని దానిలో ముందుగా కలుపుకున్న పిండిని వేసుకుని పల్చగా వచ్చేలాగా ఈ విధంగా జల్లెల్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా పల్చగా స్ప్రెడ్ చేయడం వల్ల పిండి అన్నది ఈక్వల్ గా బాగా స్టీమ్ అవుతుంది. తర్వాత పైన జల్లెడకి సరిపడా లిడ్ ను తీసుకుని స్టీమ్ అన్నది బయటకు వెళ్లకుండా ఫిట్ గా ఉండేలా లిడ్ ను పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ కి పిండి అన్నది చక్కగా స్టీమ్ అవుతుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని లిడ్ ని తీసుకుని వేడిగా ఉన్నప్పుడే ఈ పిండి ముద్దను ముందుగా కలుపుకున్న పిండి గిన్నెలోకి తీసుకుని అంతా కలిసేలాగా పిండిని కలుపుకోవాలి. పిండిని వేడిగా ఉన్నప్పుడు మనం ఎంత ఎక్కువసేపు ప్రెస్ చేస్తే పిండి అన్నది అంత సాఫ్ట్ గా వస్తుంది. అదే పిండి ముద్దను గాని చల్లారితే పిండి అన్నది సాఫ్ట్ గా రాదు. ఇలా కలుపుకున్న తరువాత పిండిని ఒక రోల్లోకి వేసుకుని దంచుకోవాలి. లేదు అంటే ఒక కవర్ లో అయినా వేసుకుని దంచుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్. ఇలా దంచడం వల్ల పిండి అన్నది సాఫ్ట్ గా వస్తుంది. ఇలాగా పిండి వేడిగా ఉన్నప్పుడే దంచుకుంటే గొట్టాలన్నవి షైనింగ్ గా వస్తాయి. ఇలా దంచుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మనకి కావలసిన సైజులో పిండిని బర్ల్స్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న పిండి ముద్దను ఒకటి తీసుకుని చపాతీ కర్రతో ఇలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా పల్చగా వచ్చేలాగా ఒత్తుకోవాలి. లేదు అంటే చేతితో అయినా సరే పల్చగా వచ్చేలా చపాతీలాగా ఒత్తుకోవాలి.
ఇలాగా ఒత్తిన చపాతీను 4 సైడ్స్ క్రాక్స్ అనేవి లేకుండా నైఫ్ తో ఈక్వల్ గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని మనకు గొట్టాలు కావలసిన సైజులో ఈ షీట్స్ ని నైఫ్ తో కట్ చేసుకుని ఇలాగా ఒక షీట్ ని తీసుకొని అలాగే ఒక స్టిక్ ని గాని లేదా రౌండ్ గా ఉన్న ఇన్స్ట్రుమెంట్ ని గాని ఏదైనా తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకుని కట్ చేసుకోవాలి. తరువాత ఆ గొట్టం 2 ఎడ్జెస్ ను ఈ విధంగా అతికించుకోవాలి. మనకు కావలసిన సైజులో రౌండ్ గా ఉన్న ఇన్స్ట్రుమెంట్ ను తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకుని కట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా 2 ఎడ్జెస్ ను కట్ చేసుకుని అతికించుకోవాలి. చూడండి గొట్టాలు ఎంత పర్ఫెక్ట్ గా వస్తున్నాయో. ఈ విధంగా మిగిలిన పిండి ముద్దను కూడా తీసుకుని చపాతీ కర్రతో పిండిని ఒత్తుకోవాలి. ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి. అదే దలసరగా ఉంటే గొట్టాలనేవి సరిగ్గా పొంగవు. ఇలా పల్చగా పిండిని ఒత్తుకుని ఒక చపాతీలాగా చేసుకుని 4 సైడ్స్ క్రాక్స్ అనేవి లేకుండా ఈక్వల్ గా కట్ చేసుకోవాలి. తర్వాత మనకు కావలసిన సైజ్ లో గొట్టాల షీట్స్ ను కట్ చేసుకుని ఒక్కొక్కటిగా షీట్ ని తీసుకుని ఈ విధంగా ఒక స్టిక్ కి తీసుకుని ఇలాగా రోల్ చేసి ఎండ్ లో కట్ చేసుకోవాలి. తర్వాత వాటర్ తో ఎండ్ ని తడి చేసి అతికించుకుంటే ఈజీగా అతుక్కుంటాయి. ఇలాగా ఒక్కొక్క రోల్ ని కట్ చేయడం కష్టంగా అనిపిస్తే ఈ విధంగా మనకు కావలసిన సైజులో షీట్స్ అన్ని ఒకసారి కట్ చేసుకుని అయినా సరే ఇలాగా స్టిక్ కి రోల్ చేసి కట్ చేసుకోవాలి. ఎండ్స్ లో వాటర్ ని పెట్టి అతికించుకోవాలి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని గొట్టాలు ఆరే వరకు అంటే గట్టిగా అయ్యే వరకు ఎండలో పెట్టుకోవాలి. మనకు అయితే 1 డేకి ఈ విధంగా డ్రై అయ్యాయి. ఇలాగా డ్రై అయిన గొట్టాలను 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావలసినప్పుడు తీసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగా డ్రై అయిన గొట్టాలను పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న గొట్టాలను ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. చూడండి ఆయిల్లో వేసిన వెంటనే గొట్టాలన్నవి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. ఇలాగా వేగిన తర్వాత స్టెయినర్ తో ఈ గొట్టాలను తీసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. ఈ విధంగా మనకు కావలసిన అన్ని గొట్టాలను ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. చూడండి చిన్న చిన్న టిప్స్ ని యూజ్ చేసి ఈ గొట్టాలు ఆయిల్లో వేయగానే పర్ఫెక్ట్ గా పొంగుతున్నాయి. ఈ గొట్టాలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఈ వేగిన తర్వాత స్టెయినర్ తో ఈ గొట్టాలను ఆయిల్ లేకుండా తీసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ గా చేసుకుని క్రిస్పీ అండ్ టేస్టీ అయిన గోల్డెన్ ఫింగర్ పపెట్స్ రెడీ అయిపోయాయి. మీరు కావాలి అంటే ఈ గొట్టాల మీద సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ని వేసుకుని తింటే టేస్టీగా చాలా బాగుంటాయి. 90s కిడ్స్ ఫేవరెట్ స్నాక్ గొట్టాలు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే స్నాక్స్ గొట్టాల రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with the new video very soon. Bye bye.